సదా శివా శరణం భవభూతేశ కరుణాకర శంకరా హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కైలాసగిరివాస ఈశ కరుణించి మము బ్రోవుమయ్యా. కైలాసగిరివాస ఈశ కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. ఉమా సహిత శ్రీ ఉమా మహేశ్వర ఉమా సహిత శ్రీ ఉమా మహేశ్వర శంకర భక్తవ శంకర శంకర భక్తవ శంకర నీలకంఠధర గరళకంఠధర నీలకంఠధర గరళకంఠధర గంగాగౌరీ హృదయ విహారీ గంగాగౌరీ హృదయ విహారీ. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. గంగోదకము తెచ్చి లింగదానము సేతు గంగోదకము తెచ్చి లింగదానము సేతు. అక్షయాముల పాల అభిషేకము సేతు అక్షయాముల పాల అభిషేకము సేతు. తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వులు తెచ్చి తృప్తిగా పూజించు. తుమ్మి పువ్వులు తెచ్చి తృప్తిగా పూజించు. బిల్వదళ ప్రియ బిగువేల రావయ్య. బిల్వదళ ప్రియ బిగువేల రామయ్య. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కరుణించి మము బ్రోవుమయ్యా. కరుణించి మము బ్రోవుమయ్యా. కరుణించి మము బ్రోవుమయ్యా.
మహాదేవ శంకర శివ శంకర శివ మహాదేవ శంకర శివ శ్రీ వైద్యనాథ శంకర శివ శ్రీ వైద్యనాథ శంకర శివ భీమ శంకర శంకర శివ భీమ శంకర శంకర శివ రామేశ్వరాయ శంకర శివ రామేశ్వరాయ శంకర శివ నాగేశ్వరాయ శంకర శివ నాగేశ్వరాయ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ విశ్వేశ్వరాయ శంకర శివ విశ్వేశ్వరాయ శంకర శివ త్రయంబకేశ్వర శంకర శివ త్రయంబకేశ్వర శంకర శివ కేదారేశ్వర శంకర శివ కేదారేశ్వర శంకర శివ విఘ్నేశ్వరాయ శంకర శివ కృష్ణేశ్వరాయ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ 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 శంకర శివ శంకర శివ శంకర రూప మహేశ్వర శివ శంకర 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 శివ శంకర 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 ఓంకార శివ శంకర ఓంకార శివ శంకర కైలాస శివ శంకర ఓంకార శివ శంకర కైలాస శివ శంకర నట జన ప్రియ శివ శంకర నట జన ప్రియ శివ శివ శంకర శివ శంకర శివ శంకర రూప మహేశ్వర జంగమ ప్రియ శివ శంకర జంగమ ప్రియ శివ శంకర ముని జన వందిత శంకర ముని జన వందిత శంకర జంగమ ప్రియ శివ శంకర జంగమ ప్రియ శివ శంకర ముని జన వందిత శంకర ముని జన వందిత శంకర సర్వభూతే శివ శంకర సర్వభూతే శివ శంకర సర్వభూతే శివ శంకర సర్వభూతే శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర రూప మహేశ్వర శివ శంకర 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 వందే శంభో మాపతి వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజన వరదం వందే శివం హలో, ధన్యవాదాలు. తంగిరాల రాఘవ శర్మ బృందం ఆలపించిన భక్తి గీతాలను ఇంతవరకు మనం విని ఆ శివనామస్మరణ చేస్తూ శివానుగ్రహానికి పాత్రులయ్యాం. మరొక్కసారి తంగిరాల రాఘవ శర్మ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తరువాత మన ముందుకు రాబోతున్నారు శాస్త్రీ బృందం భజన కార్యక్రమం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందబాజ భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివనామస్మరణ చేసుకోవడం మంగళకరం. శివ అంటేనే మంగళకరుడు. మరి అటువంటి అద్భుతమైన రోజు ఈరోజు. కోటి దీపోత్సవం ద్వారా భక్తి టీవీ మనకు అటువంటి మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తుంది. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారని భక్తి టీవీ తరపున భక్త మహాశైలందరికీ కూడా మా వినతి. భజన సంప్రదాయంలో తమకంటూ ప్రత్యేక శైలిని సంతరించుకున్న వారు హరే శ్రీనివాస భజన కోలాట మండలి. మొగల్తూరులో అనేక భజన బృందాలను తయారు చేసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు శాస్త్రి బృందం. నేటి కోటి దీపోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సదాశివుని స్మరించడానికి మన ముందుకు రాబోతున్నారు శాస్త్రి బృందం. శాస్త్రి బృందానికి సాదర స్వాగతం పలుకుతోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి అనేక వేల లక్షల మంది జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ మీకోసం దీపాలు, ఒత్తులు, నూనె అన్ని వేసి సిద్ధంగా ఉంచబడతాయి. అయితే మనకి స్వామివారి అనుగ్రహ భాషణం అయిన తరువాత వారి అనుమతి తీసుకొని అప్పుడు మనం దీపాలను వెలిగిద్దాం. అంతవరకు దయించి ఎవరు రెడీగా ఉండండి తప్ప దీపాలను మాత్రం వెలిగించవద్దని మనవి చేస్తున్నాం. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శాస్త్రి బృందం ఇప్పుడు భజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వేదిక మీదకి వచ్చారు. వారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఇదొక చరిత్రాత్మక ఘట్టం. భక్తి టీవీ సగర్వంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో మనం భాగస్వాములు కావడం నిజంగా పూర్వజన్మ సుకృతం. మనం 2 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. అంటే హరిహరులిద్దరికీ కూడా ఇది ప్రీతికరమైన మాసం. హరి స్థితికారకుడైతే హరుడు శుభంకరుడు. వీరిద్దరిని ఏకకాలంలో ఆరాధించడం అంటే మనం చరించే స్థితి గతి సవ్యంగాను, ఆచరించే ప్రతి కర్మ శుభాన్నిచ్చేదిగాను ఉండాలన్న ఆశయ సిద్ధికి ప్రత్యేకగా మనం ఈ మాసానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉందని మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా. అసలు కార్తీక మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన మాసంగా మనం భావించాలి. యోగ సాధనకు, ఆధ్యాత్మిక సాధనకు ఈ యొక్క మాసం ప్రతీకని మనం చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో భజన బృందం వస్తోంది. అలాగే ప్రదోషకాల పూజ జరిగేటప్పుడు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఎంత అద్భుతమైన మంత్రం అండి. ఒక్కసారి ఓం నమ శివాయ అంటేనే మన ఒళ్ళంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రదోషకాల సమయంలో స్వామివారికి అభిషేకం చేసే సమయంలో ఆ పంచాక్షరి, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. అందరూ కూడా ఆ శివ సాయుధ్యాన్ని పొందండి.
ఇక్కడ మనం అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. నిన్న మనకి అనేక మంది పెద్దలు అనేక గొప్ప విషయాలు చెప్పారు. ఏ కార్యక్రమం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయకపోతే అది ఆ శివునికి చేరదంటారు. అందుకని ఈ కార్యక్రమం ఎంతో మనస్ఫూర్తిగా చేయవలసిన కార్యక్రమం. మనస్సు నిండా ఆ పరమశివుని నింపుకొని పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఈ కార్యక్రమం ఆశాంతం ఆస్వాదిద్దాం. మనం కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగిస్తున్నాం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అలాంటిది లక్షలాది దీపాలు, కోటి దీపాలు వెలిగిస్తున్నాము. అదొక అద్భుతమైన దృశ్యం. ఒకవేళ ఈ దీపోత్సవంలో పాల్గొలేకపోయిన వాళ్ళు ఈ దృశ్యాన్ని సభా ప్రాంగణం నుంచి భక్తి ఎన్టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. ఆ ప్రాంగణం, ఆ సభా వేదికని గాని, ఈ దీపోత్సవాన్ని గాని, ఆ కమనీయ దృశ్యాన్ని గాని చూసిన వారికి అద్భుత ఫలితం కలుగుతుందని మనకు పురాణాల్లో చెప్పబడింది. అలాగే జగతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే వస్తాయి. అవి దీపం నుంచి ఆవిష్కృతమవుతాయి. కాబట్టి దీపం వెలుగునిస్తుంది. ఆ వెలుగు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం మనలో శక్తినిస్తుంది. ఆ శక్తి మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ విజయం మనకి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర క్రతువులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కోటి దీపోత్సవం ద్వారా పునీతులు కండి. కార్తీక మాసం ఎంతో ఉత్కృష్టమైన మాసం. అన్ని మాసాల్లోకెల్లా మహోత్కృష్టమైన మాసం ఏదంటే కార్తీక మాసం అనే చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఒక మాసం హరికి ఇష్టమైతే ఇంకొక మాసం హరికి ఇష్టమవుతుంది. కానీ హరిహరులిద్దరికీ ఇష్టమైన మాసం ఏదైనా ఉందా అంటే అది కార్తీక మాసం అనే అంటారు. ఇలాంటి అనేక విషయాలను మనకి అనేక మంది పెద్దలు ఈ వేదిక నుంచి మనందరికీ అందించడానికి ఈ 15 రోజుల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం వారి ప్రవచనాలు విని. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు శాస్త్రీయ బృందం భజన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివుడు సంగీత ప్రియుడండి. శివ సాహిత్యాన్ని పొందాలంటే చాలా మంది విద్వాంసులు, పండితులు శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు. అలాగే తమ సంగీతంతో తమ స్వరాభిషేకం చేస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన స్వరాభిషేకం ఇప్పుడు జరగబోతోంది శివునికి. ఆ తర్వాత ప్రదోషకాల పూజ ప్రారంభమవుతుంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని భక్తి జీవి ప్రేక్షకుల కోసం ఎన్టీవీ భక్తి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తోంది. ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆ స్వామి కృపకు పాత్రులు కండి. చంద్రచూడ శివ శంకర